హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటోమీ క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే తీసుకొచ్చానండి. సో ఈ టాపిక్ని అయితే పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే మన యొక్క కొరియన్ గ్లాస్ ఫేషియల్ ట్రీట్మెంట్. ప్రస్తుతం మన ఇండియాలో మూలల నుండి 250% జాయిన్ అయిపోయారు. సో జాయిన్ అయిన వారందరికీ కూడా మీ బిజినెస్ని ఎలా పెంచుకోవాలో అనే విషయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఈ కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎలా మీ యొక్క బిజినెస్ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది అని తెలుసుకునే ముందు అసలు దీని బెనిఫిట్స్ని ఎలా తీసుకోవచ్చు, పూర్తి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్డ్గా వివరిస్తాను ఈరోజు ఈ మన వర్క్షాప్లో. సో ఇప్పుడు ఇండియాలో కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అనేది ట్రెండింగ్లో ఉందండి. ప్రతి క్లయింట్కి, ప్రతి సెలూన్ ఓనర్కి, ప్రతి క్లయింట్ ఓనర్కి ముందుగా నచ్చేది కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్. ఈ కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అనేది మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో అదంతా కూడా స్కామ్స్ అవుతాయి. ప్రతి చోట కూడా కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ పైన స్కామ్ అనేది అవుతుంది. సో కనుక అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏది కొరియన్ ప్రోడక్ట్, ఏది న్యాచురల్ ప్రోడక్ట్, న్యాచురల్ కానిది ఏది, ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది అనే విషయం తెలియక అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రియల్గా ఏది కొరియన్ ప్రోడక్టా అని. ఇలా ఎప్పుడన్నా మీకు ఇలా జరిగిందా? మీ నమ్మకం కూడా కొన్నిసార్లు అలా అయి ఉండొచ్చు, రైట్. దీనికి సంబంధించి ప్రాపర్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఏది మంచి ఏది చెడు అనే ఒక అవగాహన మనకి ఉండాలి. అసలు కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? కొంతమంది పీల్ని కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ అంటారు. అంతకన్నా ముందు మీకు కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ని నేర్పిస్తాను. సో ముందుగా మన కొరియన్ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అవుతుంది, ఎలా R&D అవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఏ ప్రోడక్ట్నైనా మన సెలూన్లో స్టార్ట్ చేస్తున్నాము అంటే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తారు, దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి. ఏ ప్రోడక్ట్నైనా డైరెక్ట్ క్లయింట్ పైన అస్సలు వాడకూడదు. ఇలాంటివే మార్కెట్లో పీల్ అనేవి. ఒకసారి మీ క్లయింట్పై మంచి రిజల్ట్ని అయితే ఇవ్వచ్చు. లాంగ్ టర్మ్ వరకు మీ క్లయింట్ యొక్క స్కిన్ అనేది మొత్తం పాడైపోవచ్చు. మీ చర్మంపై న్యాచురల్గా సెబమ్ తయారవ్వడం ఆగిపోతుంది, కొలాజిన్ తయారవ్వడం అనేది ఆగిపోతుంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఇది సరైనది కాదు. సో నా విషయంలో అయితే నా క్లయింట్ నాకు చాలా ముఖ్యం. నాకు ఎలాంటి రిజల్ట్ కావాలి అంటే నేను నా సేల్స్ని నా సెలూన్ ఓనర్కి లాంగ్ టర్మ్ వరకు గ్రో చేసుకునే విధంగా ఉండాలి. క్లయింట్ కనుక డబ్బు సంపాదించాలి అనే ఒక మూడ్లో ఉంటే సో చివరి వరకు ఎదగడం అయితే సాధ్యం కాదు. ముఖ్యంగా మనము ఎక్కువగా కెమికల్ ఉన్నవి వాడొద్దు. మొట్టమొదట ఆ ప్రోడక్ట్ తీసుకునే ముందు ఇది ఏ కంపెనీది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేవి ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలి కాబట్టి. మన ఈ కొరియన్ ప్రోడక్ట్స్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి. సో నెక్స్ట్ హైడ్రా మెషిన్తో కానీ హైడ్రా మెషిన్ లేకుండా కానీ ఎలా మనం కొరియన్ గ్లాస్ ట్రీట్మెంట్ని చేస్తాము, అలాగే క్లయింట్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, సో అది ఎలాంటి బెనిఫిట్స్ని ఇస్తుంది, యాంటీ ఏజింగ్కి, యాంటీ పిగ్మెంటేషన్కి, గ్లోకి, ఫేర్నెస్కి. దీంతోపాటు చెప్పేది ఏంటంటే ఇండియాలో 90% పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది. చాలామంది కస్టమర్స్ పిగ్మెంటేషన్ తోటే వస్తున్నారు. వాళ్ళ మొహంపై ట్యానింగ్ 20-30% ఎలా ఉంటారంటే వాళ్ళ ఏజింగ్ ఎఫెక్ట్స్, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఉంటాయి. మరి కొంతమందికి గ్లో అనేది చాలా అవసరం. సో మా దగ్గర కస్టమైజ్ బుక్ లేబుల్ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ట్రెండ్ని స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎప్పుడైనా విన్నారా
నేర్చుకున్నారా మన యొక్క కొరియన్ గ్లాస్ ఫేషియల్ ట్రీట్మెంట్ గురించి? మన ఇండియాలో కొరియన్ ట్రెండ్‌లోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 3 సంవత్సరాల క్రితం లేదు. కేవలం 1-2 ఇయర్స్‌లోనే కొరియన్ ఎందుకింత ట్రెండ్ అయింది? ప్రతి క్లయింట్ కొరియన్ అని అంటున్నారు. మరి కొరియన్ ట్రెండ్ అయింది. మీ అందరికీ ట్రెండ్ ఎలా వస్తుందో ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? 1960 నుంచి 2030 వరకు ట్రెండ్ అనేది వివరిస్తాము. ట్రెండ్ చెప్పాలంటే ప్రతి బిజినెస్ ట్రెండ్‌గా మారింది. అంటే 1960లో మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ప్లాస్టిక్ ట్రెండ్‌లో ఉంది. సో, అప్పుడు ప్లాస్టిక్ బిజినెస్ చేసి 10 సంవత్సరాలు డబ్బుని సంపాదించారు. తర్వాత 1970లో ట్రెండ్ ఏంటి అంటే ట్రాన్స్‌పోర్ట్. వస్తువులని ఒక చోట నుంచి ఇంకో చోటికి చేర్చడానికి ట్రాన్స్‌పోర్ట్ యొక్క అవసరం పడింది. అలా అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ట్రెండ్ అయింది. 1980లో ఆయిల్ అనేది ట్రెండ్ అయింది. దుబాయ్‌లో ఆయిల్ వ్యాపారం చేసేవారి ట్రెండ్ వచ్చింది. ఇంతకుముందు అలాంటి ఆయిల్ ఏమీ లేదు. దుబాయ్ అనేది ఈరోజు పూర్తిగా మారిపోయింది. దుబాయ్ ఎడారిలా ఉండేది కాబట్టి ఆయిల్ వ్యాపారం చేసేవారు. వారు చాలా డబ్బు సంపాదించారు. కంప్యూటర్లు తయారు చేసే కంప్యూటర్ రంగంలో వ్యాపారం చేసిన వారు అప్పట్లో చాలా డబ్బు సంపాదించారు. తర్వాత 2000 సంవత్సరంలో టెలికాం పరిశ్రమ బాగా ట్రెండ్‌లో ఉంది. టెలికాం అనేది 10 ఏళ్ల పాటు ట్రెండ్‌లో ఉంది. అందులో బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, ఐడియా అలా కాలింగ్ స్టార్ట్ అయింది. 2010లో ఐటీ అండ్ ఇంటర్నెట్ అనేది ప్రజలు మొదటిసారి ఇంటర్నెట్‌ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఐటీ రంగంలో ఇంటర్నెట్ ట్రెండ్‌గా మారింది. లాక్‌డౌన్ వచ్చిన వెంటనే మొత్తం ట్రెండ్ 2020 మారడం ప్రారంభమైంది. 2020లో కరోనా టైంలో మన బిజినెస్ మొత్తం ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌లోకి మారింది. సో, 2020 అనేది ఈ-కామర్స్. ఇప్పుడు నా మాటలు అందరూ వింటున్నారు కదా! అలాగే ఇంట్లో కూర్చొనే వింటున్నారు. ఎలా వింటున్నారు? ఆన్‌లైన్ వల్ల వింటున్నారు. ప్రతి ఒక్కరు మీ ఫోన్‌లో స్కానర్‌ని చూస్తారు. అన్నీ ఆన్‌లైన్ పేమెంట్, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంని అందరూ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. ఇంకా ముందు ట్రెండ్ అన్నీ ఆన్‌లైన్ ద్వారానే ఉంటాయి. ఓలా, ఊబర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అన్నీ ఆన్‌లైన్ అయిపోయాయి. ఆఖరికి పిల్లల చదువులు కూడా. ఈ 2025లో ట్రెండ్ ఏంటి అంటే బ్యూటీ అండ్ ఫార్మా. ఇండస్ట్రీ, సెలూన్ ఓనర్ అయినా, డాక్టర్ అయినా వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ 2025 అనేది అందానికి టాప్ అగ్ర సంవత్సరం. మీకు వీలైనంత డబ్బుని సంపాదించుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇది ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు ఎవరు ఎంత తెలివిగా వ్యవహరిస్తారో కోట్ల వ్యాపారం చేయవచ్చు. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. 2025 నుంచి 2030 వరకు ట్రెండ్ నడుస్తుంది. అందం అంటే కొరియన్. బహుశా ఇది మీకు చాలా బాగా అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు 2025 నుండి 30 వరకు 5 సంవత్సరాలు ఇది ఒక కళ. బ్యూటీ ఇండస్ట్రీకి ఇది సమయం. ఎవరైతే తమ యొక్క చర్మం గురించి అంతగా పట్టించుకోరో వారు కూడా ఆడవారు కానీ, మగవారు కానీ వాళ్ళు కూడా స్కిన్ కేర్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? మొదట ఒక క్లయింట్ ఏదైనా ఉత్పత్తిని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? రిజల్ట్‌ని బట్టి క్లయింట్ మీరేమి వాడతారు అని అడుగుతారు. అవునా? సో, ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నాలెడ్జ్‌ని తీసుకుంటే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఒక చిన్న ఫార్ములా బ్యూటీ ఇండస్ట్రీ ప్లస్ నార్మల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1x బై బ్యూటీ ఇండస్ట్రీ ప్లస్ కొరియన్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 10x. ఇప్పుడు ప్రస్తుతం బ్యూటీ ఇండస్ట్రీలో ఎదగాలంటే మార్కెట్ ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి. ఈ మార్కెట్ ప్రకారం ఎలా వెళ్ళాలి అంటే ప్రస్తుతం మార్కెట్‌లో 5G అనేది ట్రెండ్‌లో ఉంది. ఇప్పుడు 6G యొక్క ట్రయల్స్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే నేను దానిని ఊహించి ఈరోజు మీకు చెప్తున్నాను. ఒక 3G మొబైల్ ఉందంటే దానిని మీరు కొంటారా? కొనరు. 4G ఎవరైనా కొంటారా? ట్రెండ్‌లో లేదు. ఎవరు కొనరు. సో, ఏటీడీని తెరవండి అని మీకు చెప్తాను. దాంట్లో ₹1 వేసి 1 మినిట్ కాల్ చేయండి. నడుస్తుందా అని చెప్తాను. నడవదు. ఎందుకంటే అది ట్రెండ్‌లో లేదు కాబట్టి. సేమ్ అదే విధంగా మార్కెట్‌లోని ట్రెండ్‌కి అనుగుణంగా మీ సెలూన్‌లో కొన్ని కొత్త విషయాలు మార్చాలి. ట్రెండ్ ప్రకారం
ఏదైనా కొత్తదనం రావాలి. మీరు బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నట్లయితే మీరు 10 సంవత్సరాలు ఒకే ప్రోడక్ట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా అభివృద్ధి అవుతారు? క్లయింట్స్ మీ వద్దకి ఎలా వస్తారు? మీరు ఇప్పుడు ఒకవేళ బ్యూటీ ఇండస్ట్రీలో ఉంటే మీరు మొదటిగా కొరియన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కొరియన్ ట్రెండ్‌లో ఉంటుంది. 5 సంవత్సరాల వరకు. ఇన్‌స్టాగ్రామ్ చూసినా, ఫేస్‌బుక్ చూసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా కొరియన్ స్కిన్ కేర్ అని మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, అలాగే క్లయింట్ కూడా చూస్తూ ఉంటారు. క్లయింట్‌కి కూడా కావాలి. మరి కొరియన్ ప్రోడక్ట్ మీ దగ్గరుందా? సో, మీ బ్యూటీ ఇండస్ట్రీలో ఈ యొక్క కొరియన్ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయండి. మీ బిజినెస్ అనేది 10x అవుతుంది. సో, అది ఎలా అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, చాలామందైతే కొరియన్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారండి. మేము ఒక మంచి కొరియన్ ప్రొడక్ట్స్ అయితే మీకు అందిస్తాము. సో, ఈ మన ప్రోడక్ట్ మార్కెట్ ప్రోడక్ట్‌తో పోలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటాయి తెలుసుకుందాం. నిజానికి కొరియన్ ప్రోడక్ట్ అనేది హెర్బల్ అండ్ కెమికల్ ఫ్రీగా ఉంటాయి. వీటిలో ఎలాంటి కెమికల్స్ వాడలేదు. ఇది పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్తోనే తయారు చేయబడింది. ప్రతి దేశంలో గానీ, ప్రతి రాష్ట్రంలో గానీ ఒక ప్రత్యేకత అంటే ఒక ప్రత్యేకమైన విషయం అనేది ఉంటుంది. ముంబైలో చూసినట్లయితే బడా పావ్ ఫేమస్. రాజస్థాన్‌లో దాల్ బాటీ చూర్మా ఫేమస్. ఢిల్లీలో అయితే చోలా గుల్చ్ ఫేమస్. గుజరాత్‌లో అయితే ఫాఫడా హోగా ఫేమస్. మన హైదరాబాద్‌లో అయితే పారడైజ్ బిర్యానీ ఫేమస్. ఇలా ప్రతి చోట ఏదో ఒక ఫేమస్ అనేది ఉంటుంది. అలాగే కొరియాలో కూడా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ దొరుకుతాయి. అవి మన చర్మంలోకి వెళ్ళి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్‌ని ఇస్తుంది. కొల్లాజెన్‌ని బూస్ట్ చేస్తుంది. స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రపంచంలోని అందమైన అమ్మాయిలందరూ కూడా ఈ కొరియాలోనే ఉంటారు. అక్కడ వాళ్ళకి వ్రింకిల్స్ అనేవి త్వరగా రావు. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నందువలన వారికి ముడతలనేవి రావు. సో, వీరు కెమికల్స్‌ని అస్సలు వాడరు. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోడక్ట్‌ని ఎలా తయారు చేస్తారు? సో, మీకొక రిక్వెస్ట్, ఎవరైనా సరే ప్రోడక్ట్‌ని ఉపయోగిస్తే గనక క్లినిక్‌లో గానీ, సెలూన్‌లో గానీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. మన ఈ ప్రోడక్ట్స్ వాడే ముందు ఒకసారి తెలుసుకోండి. దాని యొక్క రీసెర్చ్ ఎలా అవుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుందంటే కొరియన్ గ్లాస్ ఫేషియల్ కిట్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలోనే ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌లో అవుతుంది. సో, అయితే కొరియన్ ప్రొడక్ట్స్‌ని తయారు చేయడానికి వచ్చే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇండియాకి ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇండియాలో గుజరాత్, హర్యానా ఈ యొక్క స్టేట్స్‌లో కొరియన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అందుకే వీటిని కొరియన్ ప్రొడక్ట్స్ అంటారు. సో, దీని యొక్క ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ కొరియన్‌వే, అలాగే టెక్నాలజీ కూడా కొరియాదే. అందుకే వీటిని కొరియన్ ప్రొడక్ట్స్ అంటారు. దీని R&D అనేది రీసెర్చ్ బై కేరీ, కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో, వీటి యొక్క రీసెర్చ్ ఎవరు చేస్తారు అంటే కేరీ. ప్రతి దేశానికి ఒక రీసెర్చ్ సెంటర్ అనేది ఉంటుంది. మన ఇండియాలో వచ్చేసి ఇస్రో, అమెరికాలో అయితే నాసా. మీరు ఏపీజే అబ్దుల్ కలాం పేరు వినే ఉంటారు కదా, ఆయన రీసెర్చ్ చేసేవారు. సౌత్ కొరియా కంట్రీ యొక్క రీసెర్చ్ సెంటర్ గవర్నమెంట్ సెక్టర్ కేరీ అంటే కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో, మన అటామిక్ కంపెనీ అనేది కొరియా గవర్నమెంట్‌తో టైఅప్ అయ్యి ఉంది. మేము ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత ఉత్పత్తులను కోరుకుంటున్నాము. ఈ యొక్క కొరియన్ ప్రొడక్షన్‌లో పనిచేసే సైంటిస్టులు 300కి పైబడి ఉంటారు. 1500 PhD హోల్డర్ ప్రోడక్ట్‌ని రీసెర్చ్ చేసి ఫార్ములా తయారు చేస్తారు. ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రపంచంలోనే నంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో టాప్ 500 ప్రోడక్ట్స్‌ని తయారు చేస్తారు. తయారీ యూనిట్ కొరియాకు చెందిన కోల్మార్ BNS. ఇది టాప్ 500 బ్రాండ్స్‌ని తయారు చేస్తుంది. లోరియల్ కానీ, పాండ్స్ కానీ, అలాగే ఇలాంటి అనేక ఇతర బ్రాండ్స్‌కి తయారు చేసి ఇస్తుంది. ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో అది కొరియాలోని కోల్మార్ BNH అనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి తయారు చేయబడుతుంది. కోల్మార్ నుండి చాలా బ్రాండ్స్
ఉత్పత్తి చేయబడతాయి. ఇందులో ముఖ్యమైనవి సాసా, న్యూ స్కిన్, పాండ్స్, లోరియల్ మొదలగు వాటన్నింటినీ ఇక్కడే ఉత్పత్తి చేయబడతాయి. ఈ కోల్మార్ BNH అనేది ఒక పరిశోధనా కేంద్రం. కోల్మార్ BNH ద్వారా తయారు చేయబడుతున్న బ్రాండ్లు చాలా ఉన్నాయి. ఇవి ప్రోడక్ట్ తయారీకి సహాయపడతాయి. ముఖ్యమైన ఉత్పత్తుల రీసెర్చ్ మరియు ఫార్ములా డెవలప్మెంట్ BNH అనే సంస్థలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రోడక్ట్ని తయారు చేయించుకుంటారు. కేరీకి ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. అది ప్రోడక్ట్పై రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాను రూపొందిస్తుంది. సో దానికి పేటెంట్ పొందుతారు. ఆ పేటెంట్ ఫార్ములా ఆధారంగా కోల్మార్ తయారు చేసిన ప్రోడక్ట్ తయారవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా అది డర్మా మరియు ల్యాబ్ టెస్ట్లను పూర్తి చేసిన తర్వాతనే తయారవుతుంది. సో దీనిపై రీసెర్చ్ జరుగుతుంది. తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. సో తర్వాత మన చర్మానికి అనుగుణంగా pH స్థాయి ఏమిటో తెలుసుకొని దానికి అనుగుణంగా తయారవుతుంది. సో ఇందులో తయారు చేసిన బ్యూటీ ప్రోడక్ట్ అనేది మన చర్మానికి హై బెనిఫిట్స్ని అందించేందుకు రూపొందించబడింది. సో మన ప్రోడక్ట్పై ఎలా రీసెర్చ్ జరుగుతుందో అది ఒక ఉదాహరణ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ అయిన కోల్మార్ BNH కొరియా నుండి ఇది మొదలవుతుంది. అక్కడ వారు రీసెర్చ్ చేసి ఫార్ములా తయారు చేస్తారు, పేటెంట్ పొందుతారు. ఆ పేటెంట్ ఫార్ములా ఆధారంగా కోల్మార్ BNH ప్రోడక్ట్ను తయారు చేసి అందిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద తయారీ యూనిట్లలో ఒకటి. ఇది టాప్ 500 బ్యూటీ బ్రాండ్స్కు ప్రోడక్ట్స్లను తయారు చేసి ఇస్తుంది. ఒకవేళ లిప్స్టిక్ కావాలన్నా, స్కిన్ కేర్ కావాలన్నా, ఏ ఇతర ప్రోడక్ట్స్ అయినా కావాలన్నా అన్నింటినీ కోల్మార్ తయారు చేస్తుంది. దీని వెనక ఉన్న శాస్త్రవేత్తల జట్టు చాలా పెద్దది. ఈ టీం OEM మరియు ODM టెక్నాలజీలో ప్రతి ప్రోడక్ట్ను ఒక ఉదాహరణగా తీసుకొని తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్పై రీసెర్చ్ చేయబడుతుంది. రీసెర్చ్ పూర్తయిన తర్వాత ఆ ప్రోడక్ట్ తయారవుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మీరు ఎవరైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయమన్నారంటే దానిపై రీసెర్చ్ జరుగుతుంది. ఒక వ్యక్తిపై 3 నెలల పాటు ట్రయల్ చేస్తారు. అప్పుడు ఆమె చర్మానికి ఎలాంటి లాభాలు వచ్చాయి, వ్రింకిల్స్ తగ్గించడానికి ఆమె చర్మానికి ఉపయోగపడేలా ప్రోడక్ట్ తయారు చేస్తారు. మేము ముందుగా ట్రయల్ చేస్తాము. ఆ ట్రయల్స్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ని అప్రూవ్ చేస్తారు. ఇది చాలా హై లెవెల్కి చెందింది. ప్రోడక్ట్ని టెక్నాలజీ ఆధారంగా తయారు చేస్తారు. హైజీన్కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్యాకేజింగ్ కూడా ప్రపంచ స్థాయిలో బెస్ట్గా ప్రోడక్ట్ని తయారు చేస్తారు. కానీ అటువంటి కొరియన్ ప్రోడక్ట్స్లు ఇండియాలో తయారు కావు. అవి కొరియాలో తయారవుతాయి. కొరియాలో తయారై అక్కడి నుండి ఆ ప్రోడక్ట్లు ఇండియాలో లాంచ్ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఇది మేము మీకు చూపిన ప్రోడక్ట్లలో ఒక ముఖ్యమైన విషయం. దీని వెనక పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మాకున్న వందలాది ప్రోడక్ట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించగలం. సో మా వద్ద ఉన్న ప్రతి ప్రోడక్ట్ పేటెంట్ పొందినదే. పేటెంట్ పొందిన ప్రోడక్ట్ ఏదైనా కావాలంటే మీరు అసలు ఈ పేటెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఈ పేటెంట్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆ వస్తువు రిజిస్టర్ చేయించుకున్నారు. సో కాబట్టి ఆ వస్తువు మీ హక్కుగా ఉంటుంది. సో దీన్నే పేటెంట్ ఇన్ ద సైన్స్ అని అంటారు. సో ఏ ప్రోడక్ట్ అయినా మన చర్మానికి ఈక్వల్గా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు చర్మాన్ని రక్షించాలి. కొన్నిసార్లు మీరు వెచ్చటి వాతావరణం నుండి చలికి వెళ్తే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. నేరుగా చలిలోకి వెళ్తే జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మీ శరీరం లోపల తేమగా ఉండటం మంచిది. బయట గాలి ఎఫెక్ట్ కాకుండా ఎన్విరాన్మెంట్ సమానంగా ఉండాలి. అలాగే మన చర్మం యొక్క pH లెవెల్ సుమారు 4.5గా ఉండాలి. 4.5 నుండి 5.5 వరకు. సో మనకి అలాంటి ప్రోడక్ట్ కావాలి. అది మన చర్మానికి తగినదై ఉండాలి. అది అన్ని రకాల స్కిన్ టోన్స్పై పనిచేసి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడాలి. ప్రపంచంలోని టాప్ 25 బ్రాండ్స్ కొరియాలో తయారవుతాయి. సో ఇప్పుడు డీఏజింగ్ గురించి తెలుసుకుందాం. డీఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ అని అర్థం. సో డీఏజింగ్ అంటే మీ వయస్సును నిలిపివేసేలా పనిచేసే ప్రోడక్ట్. ఇది వ్రింకిల్స్ని రానివ్వదు.
సో ఈ పూర్తి ప్రపంచంలో ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది. అది మీ యొక్క చర్మాన్ని రివర్స్ చేస్తుంది, అంటే మళ్ళీ యవ్వనంగా మారుస్తుంది. సో అదే మన అటామీ ప్రోడక్ట్. ప్రపంచంలో తొలి డిజైనింగ్ ప్రోడక్ట్ ఇది. ఇది యూస్ చేసిన వెంటనే మీ చర్మాన్ని ట్రీట్ చేయడం మొదలవుతుంది. మన చర్మంలో ఉండే పోర్స్ అంటే రంధ్రాలు చిన్నగా కనిపించాల్సిన చోట అవి పెద్దగా కనిపించవచ్చు. సో ఈ యొక్క పోర్స్ పరిమాణం కూడా సుమారు 100 నానోమీటర్లు, 100 నుండి 120 నానోమీటర్ల వరకు ఉంటాయి. సో మీరు మార్కెట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ ఇదే సైజ్ ఉంటాయి, కానీ చాలా ప్రోడక్ట్స్లో పార్టికల్స్ సైజు 200 నుంచి 300 నానోమీటర్లు ఉంటాయి. అయితే వారి ప్రోడక్ట్లలోని పార్టికల్ సైజు మన స్కిన్ కంటే పెద్దగా ఉంటే మన స్కిన్లో అది అబ్జర్వ్ కాదు. సో అలాంటి ప్రోడక్ట్ అనేది మనకి సూట్ కాదు, కరెక్ట్ కాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మన చర్మంలోకి పోషకాలు పోవాలంటే పార్టికల్స్ సైజు 100 నుండి 200 నానోమీటర్లలో ఉండాలి. ఒక ప్రోడక్ట్లో పార్టికల్స్ మన స్కిన్లోని పోర్స్ కంటే పెద్దగా ఉంటే అవి స్కిన్లోకి అబ్జర్వ్ కావు, దానివల్ల బెనిఫిట్స్ ఇవ్వలేవు. సో అవి బయటికే పైనే అలాగే పూతలా ఉంటుంది. అలా బయటకి ఉంచితే ఎలాంటి ఉపయోగం ఉండదు. మన ప్రోడక్ట్స్ అనేవి నానో టెక్నాలజీతో తయారవుతాయి. వాటిలోని పార్టికల్స్ సైజు 40 నానోమీటర్స్ మాత్రమే ఉంటాయి. సో 50 నానోమీటర్ కూడా మన స్కిన్ కంటే చిన్నది. అవి స్కిన్లోని 3 లేయర్ల లోపలికి వెళ్ళి పనిచేస్తాయి. అలా పనికి రావడం వల్ల మన ప్రోడక్ట్స్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది మన ప్రోడక్ట్ 6 మెయిన్ టెక్నాలజీస్తో తయారు చేయబడింది. ఇది ఇతర టెక్నాలజీల కంటే భిన్నంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్నాలజీ గురించి, సో ఫ్రేస్ హెర్బ్ టెక్నాలజీలో ప్రోడక్ట్స్ ఎలా తయారవుతాయంటే ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటిని ఫ్రోజన్ చేసి తర్వాత ఎండబెట్టి తర్వాత ఫెర్మెంటేషన్ చేస్తారు. సో చివర్లో ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. ఫెర్మెంటేషన్ ఎందుకు చేస్తారు అంటే ఇందులో చాలా స్పెషల్ ఉంది. ప్రతి ప్రోడక్ట్స్లో బేస్కు నీరు అవసరం. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో మామూలుగా మన ఇంట్లో దొరికే నీటితో పోలిస్తే బిస్లరీ వంటివి వేరు. మీరు సలూన్ లేదా క్లినిక్లకి వెళితే అక్కడ మీకు క్యాన్ బిస్లరీ 20 రూపీస్ ఖరీదులో ఉంటుంది. కానీ మీరు బ్లాక్ వాటర్ తాగితే అది 2000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దానిలో డిఫరెన్స్ ఉంది. ప్యూరిఫై చేయబడుతుంది. ప్యూరిఫికేషన్ వల్లనే దాని నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా మన ప్రోడక్ట్ కూడా అంత నాణ్యతగా ఉంటుంది, ప్యూరిఫై చేయబడుతుంది. చాలా టెక్నాలజీలు ఇందులో వాడబడతాయి. ముఖ్యంగా ఫెర్మెంటేషన్ టెక్నాలజీ ద్వారా మల్టిపుల్ నానో క్యాప్సిల్స్ టెక్నాలజీ ఉంటుంది, దానివల్ల తయారు చేస్తారు. పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఇండస్ట్రీలో వాడబడుతుంది. ఇప్పటి వరకు కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఏ ప్రోడక్ట్నైనా ట్రిపుల్ క్రౌన్ అవార్డు రాలేదు, కానీ మా ఈ యొక్క కొరియన్ ట్రీట్మెంట్కి అది వచ్చింది. ఈ యొక్క ట్రిపుల్ క్రౌన్ అవార్డు మాకు లభించింది. మొత్తం కాస్మెటిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా మా ప్రోడక్ట్ డెర్మా టెస్ట్ చేసిన ప్రోడక్ట్గా గుర్తింపు పొందింది. ఈ యొక్క ప్రోడక్ట్ డెర్మా టెస్ట్లో పాస్ అయ్యింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్కు 30 రోజులు మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. మీరు ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాక ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే 30 రోజులలో దాన్ని రిటర్న్ చేయొచ్చు. ఇది పూర్తిగా మనీ బ్యాక్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ని 30 రోజులు ఉపయోగించవచ్చు. ఇది ఎప్పటికీ సేఫ్గానే ఉంటుంది. ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఇందులో లేదు. మేము ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు మా స్కిన్కి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాలేదు. అలాంటిది మీకు వస్తే కంపెనీ 30 రోజుల్లో రిటర్న్ ఆమోదించింది. మీ బిల్లులో వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది. కంపెనీ హెడ్ ఆఫీస్ గురుగ్రామ్లో ఉంది. అక్కడ కంపెనీ 2 గోడౌన్లు ఉన్నాయి. ఒక గోడౌన్ వచ్చేసి కోల్కత్తాలో ఉంది, మరొకటి వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. ఈ కోర్స్ ప్రోడక్ట్ గురుగ్రామ్ నుండి వస్తుంది. 2 గోడౌన్ల ద్వారా మొత్తం ఇండియాకే సరఫరా జరుగుతుంది. సో మేమందరం కూడా ఈ యొక్క కంపెనీలో డిస్ట్రిబ్యూటర్స్. సో ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో డిస్ట్రిబ్యూటర్స్.
సో మన యొక్క కంపెనీ వద్ద అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. కంపెనీ వద్ద ఎఫ్ఎస్ఐ సర్టిఫికేట్ ఉంది. కంపెనీకి పాన్ కార్డు, డేటా, కంపెనీకి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు ఉన్నాయి. ప్రతి లీగల్ డాక్యుమెంట్ కంపెనీకి ఉంది. కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే రిజిస్టర్ అవ్వాలి కదా. అలాగే కంపెనీకి లీగల్ ఐడిబి సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే ఇండియన్ బ్యూటీ అండ్ హైజీన్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది అనుకుంటున్నానండి. కంపెనీ గురించి ఈ వీడియోలో మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫేషియల్ అంటే ఏంటి అండ్ కొరియన్ ఫేషియల్ని ఎలా చేస్తారు, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రాంచైజ్ ఎలా ఇస్తారు, సో కొరియన్ ఫేషియల్ యొక్క స్టెప్ బై స్టెప్ విధానం అంతా కూడా నేను వివరంగా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. పేషెన్సీగా చూసినందుకు అందరికీ కూడా నా యొక్క హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీరు ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుండొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ లైక్ వల్ల ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో డిస్ట్రిబ్యూటర్గా తీసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు. సో